ఎప్పుడైతే అమరావతికి చట్టబద్ధత రాబోతుందో లోక్సభలో ఆ బిల్లు పెట్టగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మావిగనాన్ని ప్రతిపాదించారు. ఆ మావిగనాన్ని ప్రతిపాదించిన వెంటనే వైసీపీ నేతలందరూ కూడా బయటకు వచ్చేసి అమరావతికి అయ్యే ఖర్చు కంటే అంటే అమరావతి ఖర్చులో 10%తో మావిగన్ పూర్తవుతుంది, అది కూడా దశల వారీగా అంటున్నారు. మరి ఏంటి ఈ చట్టబద్ధత వస్తున్నటువంటి నేపథ్యంలో మావిగన్ని ప్రస్తావించడం, మరి తక్కువ వ్యయం అంటే బెటరే కదా, మీరేమంటారు దీనిపైన? అంటే ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి సరిపోదు. మనం గతంలోనే చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి నేను మద్దతు ఇస్తున్నానని కూడా చెప్పాడు. తర్వాత 2024లో వచ్చినప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఆ 24 ఎన్నికల ముందు కూడా నేను ఇక్కడే ఇండ్లు కట్టుకున్నాను, వీళ్ళెవరు ఇండ్లు కట్టుకోలేదు, అమరావతి రాజధాని, దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు, తర్వాత ఇట్లా ప్రతిదానికి మాట మార్చుకుంటూ మొన్న ఓడిపోయిన తర్వాత కూడా 500 ఎకరాలు అయితే సరిపోతుంది కదా, అంతకుముందు 30,000 ఎకరాలు అయితే సరిపోతుంది కదా, తర్వాత మొన్న అసలు రాజధాని ఎలా కడతారు, ఇక్కడ కింద భూగర్భంలో నీళ్లు ఉన్నాయి అని రకరకాలుగా. అంటే అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని చీరాకు, అసూయ, పగ, కక్ష, ద్వేషం, ఇట్లాంటి ఎన్ని పదాలు అయితే ఉన్నాయో అన్ని పదాలు జగన్మోహన్ రెడ్డికి అన్వయించవచ్చు మనం. అది ఎందుకో ఏమిటో తెలియదు కానీ అది చంద్రబాబు నాయుడు గారి మీద కోపమా, లేదా తెలుగుదేశం పార్టీ మీద కోపంతో ఆ విధంగా చేస్తున్నాడా, లేదా కమ్మ సామాజిక వర్గం మీద కోపంతో ఆ విధంగా చేస్తున్నాడా అనేది ఎవరికి అంతు చిక్కటంలా. తీరా కమ్మ సామాజిక వర్గానికని మనం చూసుకున్నా కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గం అమరావతిలో ఉండేది అతి తక్కువ, లిస్ట్ వాళ్లే ఉండేది. అది మనం చెప్పుకోవడానికి లేదు. కానీ ఏదో అసూయ, కక్ష, పగ ఇది జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనపడుతుంది. మొన్న చట్టబద్ధత అంశానికి లోక్సభలో, రాజ్యసభలో జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ లేని అసూయతో ఒక ప్రెస్ మీట్ పెట్టి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నా కూడా ఏకైక తెలుగు పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి రాజధానిని వ్యతిరేకించింది, వాకౌట్ చేసి వచ్చింది బయటికి. అంటే వాళ్లకు అమరావతి అంటే ఎందుకు అంత ద్వేషం అనేది మనకు తెలిసిపోతుంది. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనిది, ఏ వ్యక్తులకు లేనిది, అందరూ సంతోషంగా సపోర్ట్ చేశారు లోక్సభలో, రాజ్యసభలో. కానీ ఒక తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం దాన్ని జీర్ణించుకోలేక మావిగనంటూ ఏదో నోటుకొచ్చిన ఇష్యూను చెప్పేసి వెళ్ళిపోయాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నము గతంలో అది రాజధానులకు ఉపయోగపడే ప్రాంతం కాదు. గతంలో ఉప్పెన్లు వచ్చేసి కొన్ని 100,000 మంది చనిపోయిన చరిత్ర ఉంది. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఎప్పుడు తుఫాన్లు ఉంటాయి. రాజధానులు మనం కన్స్ట్రక్టివ్గా అక్కడ కట్టి ఉండలేం. కానీ ఏదో వచ్చింది మావిగన్ అనేసి చేసేసి వెళ్ళిపోయాడు. అది ఎట్లా బాసుపాలైంది, ఎలా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నవ్వులు పాలయ్యాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా నవ్వులు పాలైంది మనమంతా చూసాం. తర్వాత ఈ మావిగన్ అంశాన్ని చెబుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ క్యాడరు నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో ఎలా నమ్ముతారు అనే విషయాన్ని ఉపమాన రూపంలో చెబుతూ వైసీపీ నాయకులకు వాళ్ళ భార్యలను మీ భార్య కాదు అన్నా కూడా నమ్మేస్తారు అని ఆయన ఆ విషయంని చెప్పాడు. అంతే. అంటే ఆ ఉపమానము కంపేర్ చేశాడు. భార్య అంటే ఒక మనిషిలో ఒక జంటికి భార్య అంటే కనుక హాఫ్ ఆఫ్ ది పార్ట్. అలాంటిది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయ్యా నీ భార్య కాదా అమ్మాయి అని కూడా నమ్మేస్తారు. అంత గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి మాయలో ఉన్నారు. సొంతంగా ఆలోచించడం లేదు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే స్థితిలో వీళ్ళు లేరు అనే చెప్పే ఉద్దేశంతో ఈ భార్య అనే పదాన్ని ఉపమానంగా తీసుకొని ఆయన కంపేర్ చేసి మాట్లాడాడు. దానికి ఈ భార్య అనేది ఎప్పుడైతే ఈ అంశం వచ్చిందో దాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఆఫీసుల దగ్గర గొడవలు చేసేసి జగన్మోహన్ రెడ్డి ఆవేశంతో మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను అధికారం లేకొస్తే సినిమా చూపిస్తా అని వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం చూసాం మనం. అట్లాగే అధికారులకి
మిమ్మల్ని ఎక్కడ ఉన్నా రిటైర్ అయినా నేను వదిలిపెట్టను, ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తాను అనేసి ఆయన అధికారులు బెదిరించడం చూశాము. తర్వాత ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారిని నిన్ను పోలీస్ స్టేషన్లు తిప్పినట్టు తిప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి నిన్ను ఏ విధంగా చేస్తాను చూడు నేను అధికారంలోకి వస్తేనే ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇంకొక్కరికే మిగిలింది. అది కూడా కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తు కూడా అధంపాతాళానికి పడిపోయినట్లే. ఇంకా ఎవరికంటే ఇంకా ఆయన వార్నింగ్ ఇవ్వాల్సింది ఎవరైతే 2024లో నన్ను ఓడించారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో వేసి తిప్పుతా. అంటే ఓడించింది ఎవరు? ప్రజలు. నాకు ఓటు వేయకుండా కూటమికి పార్టీకి ఓటేసి నాకు 11 సీట్లు ఇచ్చినారు కాబట్టి మిమ్మల్ని కూడా నేను అధికారంలోకి వస్తే పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పుతా, కేసులు పెట్టేసి వేధిస్తా అని కూడా చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. అంటే ప్రజలకు కూడా వార్నింగ్ ఇస్తారు. లేదా 2029లో నాకు గనక ఓటు వేయకపోతే, ఒకవేళ నేను గెలిచినానంటే ఓటు వేయని వాళ్ళందరినీ కూడా వేటాడతా అని కూడా వార్నింగ్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్స్లో చివరిగా మిగిలి ఉండేది వాళ్లే, ప్రజలు మాత్రమే ఉన్నారు.